ప్రతి సంవత్సరం పంట అయిపోయిన తర్వాత అయితే కొన్ని జీవాలను అయితే మేపుకోవడానికి మా గ్రామానికి అయితే దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు. ఇలా కొంతమంది గొర్రెలను, కొంతమంది బాతులను, కొంతమంది ఆవులను అలా మేపుకోవడానికి అయితే వస్తుంటారు. ఇలా మేపుకోవడానికి గ్రామానికి అయితే కొంత డబ్బు అయితే వారు కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రామం తరపున కొంతమంది అయితే వేలంపాటలాగా పాడింటారు. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వచ్చి గ్రామ పెద్దలను అయితే కలిసి గ్రామ పెద్దలకు కొంచెం అమౌంట్ అయితే వాళ్ళు కట్టాల్సింది ఉంటుందండి. చాలా దూరం నుంచి అయితే ఇలా జీవాలను అయితే తీసుకొని వస్తుంటారు. ఎందుకంటే మా ఏరియాలో పచ్చగడ్డి చాలా బాగా ఉంటుంది. అదిగాక ఇక్కడ ఎక్కువ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అందుకోసమని ప్రతి సంవత్సరం అయితే ఇలా జరుగుతూనే ఉంటుంది. రాత్రనక పగలనక పాపం వాళ్ళైతే కష్టపడి ఇలా గొర్రెలను అయితే మేపుకుంటూ ఉంటారండి. పాపం ముందే చలికాలము చాలా చల్లగా ఉంటుంది. మాదైతే నల్లపల్ల ఫారెస్ట్కు దగ్గరగా ఉంటుంది గ్రామం అయితే. అదిగాక చుట్టూ వాటర్ కూడా ఉంటుంది. పాపం ఇలా పరిస్థితి చూస్తేనే జాలేస్తుంది కదా ఫ్రెండ్స్. ఉంటాను మరి.